ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మినీ ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ అనేది ఏ విధంగా తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. Oh my god, are you like this? What are you talking? Oh my god, what's this? ఇదైతే చాలా చీప్ కాస్ట్ అయిపోతుంది అనమాట. దీని ఒరిజినల్ ప్రైస్ చూస్తే అమెజాన్లో మీరు ఇమేజ్లో చూడండి. ఇక్కడ దానికి దీనికి కంపేర్ చేస్తే చాలా లో కాస్ట్ తయారు చేశాను ఫ్రెండ్స్. నేను మినిమం ఒక 300 రూపీస్ ఖర్చు అవుతుంది. దీని ద్వారా మనం ఏదైనా నట్టుని టైట్ కానీ లూజ్ కానీ చేయొచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఈ రిమోట్కు ఉన్న నట్టుని రిమూవ్ చేసిందో. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దాంతోపాటు ఈ స్కూటర్కి మనం ఛార్జింగ్ చెప్తే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. మనం ముందుగా ఒక 100 RPM మినీ DC గేర్ మోటార్ కావాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దీని తర్వాత మనకు ఒక 2-way స్విచ్ కావాలి. ఈ 2-way స్విచ్ లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 2-way స్విచ్ కనెక్షన్స్ వచ్చేసి నేను ఏ విధంగా సాల్డరింగ్ చేస్తున్నాను వీడియోలో, మీరు ఆ విధంగా సాల్డరింగ్ చేయండి. దీనికి టోటల్ 6 పిన్స్ ఉంటాయి ఈ 2-way స్విచ్కి. టోటల్గా నేను ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తున్నాను మీరు కూడా సేమ్ యాస్టీస్గా అవే కనెక్షన్స్ ఇచ్చేయండి. టోటల్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ కనెక్షన్స్ అనేది, మీరు చూడండి. ఈ ఎల్లో అండ్ బ్లూ వైర్ వచ్చేసి మనం బ్యాటరీ కనెక్ట్ చేయడానికి ఈ వైర్స్ వచ్చేసి హెల్ప్ అవుతాయి. తర్వాత DC గేర్ మోటార్ తీసుకుని దాని మిడిల్లో మీరు పాజిటివ్ టర్మినల్స్, అంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఏ సైడ్ అయినా పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్స్ ఇచ్చేయచ్చు, సాల్డరింగ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకొని మిడిల్లో 2 పిన్స్ ఉంటాయి, అక్కడే మనం మోటార్ అనేది సాల్డరింగ్ చేయాలి. తర్వాత మనకి ఒక 3.7 వోల్ట్ బ్యాటరీ కేస్ అనేది కావాలి. మనకి 2 టర్మినల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, స్విచ్ నుంచి అవుట్పుట్గా 2 వైర్స్ అవి వచ్చేసి అక్కడ సాల్డరింగ్ చేసేయండి. ఎందుకంటే మనం అక్కడ పవర్ సప్లై ఇవ్వగానే అక్కడ ఎప్పుడైతే మనం స్విచ్ మూవ్ చేస్తామో అప్పుడు ఆ మోటార్ అనేది క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైస్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ స్విచ్ని మిడిల్లో పెడితే క్లాక్ వైజ్ అండ్ బ్యాక్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, మీరు చూడొచ్చు. దీని తర్వాత మనకు ఒక PVC పైప్ అనేది కావాలి. ఎందుకంటే ఆ మోటార్ అండ్ ఆ బ్యాటరీ టోటల్ దీంట్లో ఫిక్స్ చేయడానికి, దాని బ్యాక్ సైడ్ క్లోజ్ చేయడానికి ఒక పైప్. దాని తర్వాత మీరు ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని దీనిపైన ఉన్న రబ్బర్ లేయర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఆ నట్స్ అనేది మనం రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉండడానికి. ఇక్కడ నేను ఫెవిక్విక్ యూజ్ చేసుకొని TP4056 ఆ ఛార్జింగ్ మాడ్యూల్ దీనిపైన ఫిక్స్ చేస్తున్నాను. దాని తర్వాత 3.7 వోల్ట్ 9 వోల్ట్ బ్యాటరీ తీసుకుని టోటల్ దానిపైన ఉన్న కవర్ అంతా రిమూవ్ చేశాను. ఎందుకంటే ఆ పైప్లో పెట్టినప్పుడు చాలా టైట్గా అవుతుందని ఇది రిమూవ్ చేశాను నేను. మీరు చేసిన కనెక్షన్స్ ఫాలో అయిపోతే మీకు ఇది వర్క్ అవుతుంది. ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ అనేది మీరు ఇంట్లోనే తయారు చేసుకో, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పాజిటివ్ సైడ్ వచ్చేసి పాజిటివ్ వైర్ అండ్ నెగిటివ్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వైర్ని సాల్డరింగ్ చేశాను. TP4056కి ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ టెర్మినల్స్ అక్కడ వచ్చేసి సాల్డరింగ్ వైర్ తీసుకొని సాల్డర్ చేస్తున్నాను. 3.7 వోల్ట్ బ్యాటరీకి ఉన్న వైర్స్ వచ్చేసి మనం ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఇన్పుట్ పిన్స్ దగ్గర సాల్డరింగ్ చేయాలి. అండ్ అలాగే స్విచ్ దగ్గర 2 పిన్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు మనం బ్యాటరీ క్లిప్ కనెక్ట్ చేసాం కదా, ఆ వైర్స్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ పిన్స్ దగ్గర సాల్డరింగ్ చేసేయండి. నేను ఆ వైర్స్ ప్లేస్లో కాపర్ వైర్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర వైర్స్ లేవు. ఇంతకుముందు తీసుకున్న పైప్తో కన్నా కొంచెం చిన్న సైజ్ పైప్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఫెవిక్విక్తో స్టిక్ చేసేయండి. ఎందుకంటే నేను తీసుకోవడం బ్యాటరీ అండ్ మోటార్ పడడం లేదు, దానికోసం నేను ఒక చిన్న పైప్ ఎక్స్ట్రా తీసుకొని బ్యాక్ సైడ్ నేను స్టిక్ చేస్తున్నాను. మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వైర్స్ వచ్చేసి ఆ బ్యాటరీ పైన సిల్వర్ కలర్ లేయర్కి టచ్ కాకుండా చూసుకోండి. మనం TP4056 ఛార్జింగ్ మాడ్యూల్ని గ్లూతో స్టిక్ చేసాం కదా, అది వచ్చేసి ఆ PVC పైప్లో పెట్టేసి ఈ విధంగా మీరు గ్లూతో స్టిక్ చేసేయండి.
ఇప్పుడు నేను కొన్ని కనెక్షన్స్ని రిమూవ్ చేశాను, ఎందుకంటే ఆ పైప్లో పెడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని కొన్ని కనెక్షన్స్ రిమూవ్ చేశాను. మీరు ఏం కంగారు పడకండి. స్టార్టింగ్లో నేను కనెక్షన్ చూపించాను కదా, అదే కనెక్షన్స్ మీరు ఈ పైప్లో పెట్టేసి మీరు ఇచ్చేయండి కనెక్షన్స్ అనేది. మరి ఇప్పుడు చూడండి, నేను స్విచ్ మూవ్ చేస్తుంటే అది క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో ముందర స్క్రూ డ్రైవర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు మెయిన్ గ్లూ స్టిక్ చేసేటప్పుడు ఆ మోటార్ గేర్స్ లోపల పోకుండా చూసుకోండి. టోటల్ స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ అనేది. నేను ముందర ఇదే ఎందుకు ఫిక్స్ చేశానంటే మీరు రీప్లేస్ చేసుకోవడానికి ఈ బోల్ట్ కాకుండా ఇంకో నట్ రిమూవ్ చేయడానికి సైజెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ సైజెస్ రిమూవ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. మనం చేసిన ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ రిమోట్ పైన ఉన్న దానిపైన పెట్టి మీరు బ్యాక్ సైడ్ మూవ్ చేస్తే అది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యి మనకి నట్ అనేది బయటికి తీస్తుంది. దాని తర్వాత మీరు ఫార్వర్డ్గా మూవ్ చేస్తే అది క్లాక్ వైజ్ తిరిగి ఆ నట్ అనేది టైట్ చేస్తుంది.